ఇబ్బంది పెట్టే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారి వృత్తి ఆయన స్థాయి అదే కాబట్టి అదే అందరి మీద అమలు చేసే ప్రయత్నం చేస్తారు. దీన్ని తెలంగాణ సమాజంలో ఉండే మేధావులు, విద్యావంతులు, ఉద్యమకారులు, తెలంగాణ ప్రజానీకం యావత్తు గమనించాలని నేను కోరుతా ఉన్నా. నిన్న మధ్యాహ్నం మరి మా పార్టీ ఉపనాయకులు హరీష్ రావు గారు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఏ విధంగా అవినీతికి పాల్పడుతున్నారు, ఏ విధంగా మంత్రులు రాష్ట్రాన్ని కాపాడాల్సిన మంత్రులే ఏ విధంగా రాష్ట్రం మీద పడి దోచుకుంటున్నారు, తెలంగాణ ప్రజలకు రావాల్సిన సంపద, తెలంగాణ ప్రభుత్వ సంపదను ఏ విధంగా దోచుకుంటున్నారో, దానికి ముఖ్యమంత్రి ఏ విధంగా నాయకత్వం వహిస్తున్నాడో చాలా స్పష్టంగా చెప్పిన తర్వాత వారు నిన్న వారు చేసిన ఆరోపణలు కానీ వారు ప్రజల దృష్టికి తీసుకొచ్చిన అనేక విషయాలకు సమాధానం చెప్పలేని ఈ అవినీతి కాంగ్రెస్, ఈ చేతగాని కాంగ్రెస్ సాయంత్రానికి హరీష్ రావు గారి మీద సిట్ సమన్లు ఇవ్వటం దీనికి నిదర్శనం. ఎందుకంటే మంత్రుల అవినీతి మీద ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు, ముఖ్యమంత్రి బయట పెడుతున్నాడు, వాళ్ళు ఎక్కడ దోచుకొని బాగుపడతారు అని ముఖ్యమంత్రి అవినీతి మీద మంత్రులు చెప్తున్నారు. కొంతమంది వాళ్ళను కాపాడే ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఒక ప్రధాన ప్రతిపక్షంగా 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామిగా నిలబెట్టిన కేసీఆర్ గారి నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షాన్ని ప్రశ్నిస్తున్నప్పుడు ఇలాంటి కేసులు పెట్టి మరి ఇబ్బందికి గురి చేయాలని చూస్తూ ఉంది. మీ ఇబ్బందిని, మీ అక్రమ అరెస్టులను మేము లెక్క చేయము. తప్పకుండా మాకు న్యాయస్థానం పట్ల మరి చట్టం పట్ల గౌరవం ఉంది. తప్పకుండా మరి హరీష్ రావు గారు ఏ తప్పు చేయలేదు కాబట్టి మరి గతంలోనే సుప్రీంకోర్టులో ఒకసారి కొట్టేసిండ్రు, హైకోర్టులో కొట్టేసిన దాన్ని ప్రభుత్వమే ఇంప్లీడ్ అయితే సుప్రీంకోర్టు కొట్టేసింది. కానీ రేవంత్ రెడ్డి గారికి ప్రజల దృష్టిని ఎప్పటికప్పుడు మళ్లించడం అలవాటు. మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఇలాంటి పరిణామం, కాంగ్రెస్ పార్టీ ఇలాంటి గెలుపు ఊహించలేదు. 100కి 90% గ్రామాలు వాళ్ళకు వస్తాయనుకున్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారికి గ్రామీణ ప్రాంతంలో ఉండే బలం, ఆదరణ చూసి బీఆర్ఎస్ పార్టీ 37% వరకు ఈ సర్పంచ్ స్థానాలు గెలిచిన తర్వాత ఇవాళ ప్రతి ఒక్కరూ మరి కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తూ ఉన్నారు. మీరు ఇచ్చిన హామీలేంది, అమలు చేసినవి ఎన్ని, చేయాల్సినవి ఎన్ని, అవన్నీ పక్కన పెట్టి ఎక్కడ పని వస్తే, ఎక్కడ కాంట్రాక్టులు వస్తే, ఎక్కడ కమిషన్లు తీసుకుందాం, ఎక్కడ దోచుకుందామనే ఎవరైనా సహకరించకపోతే ఏ విధంగా ఇబ్బంది పెట్టాలనే పని మీద ఉన్నారు అని చెప్పి వీళ్లకు బుద్ధి చెప్పాలి అంటే ఎన్నికలు ఒకటే ఆయుధంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వారు తీర్పిచ్చిన తీరు చూసిన తర్వాత మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి హరీష్ రావు గారిని మళ్ళీ బదనాం చేయాలి, బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయాలనే ఒక కుట్రపూరితంగా ఈ కేసును సీట్ చేతికి ఒప్పజెప్పిను. ఫోన్ ట్యాపింగ్ కేసు మొదలై 2 ఏళ్ళైంది. ఒక హారర్ మరి సీరియల్ లాగా 2 ఏళ్లుగా కొనసాగిస్తున్నారు. ఒక ఐపీఎస్ ఆఫీసర్ని వయస్సును, అనుభవాన్ని కూడా గౌరవించకుండా రోజు కస్టడీలోకి తీసుకొని రోజు ప్రశ్నించి వేధిస్తూ ఉన్నారు. అయినా ఏమీ చేయలేకపోయినారు. కాబట్టి అందులో ఎలాంటి తప్పు జరగలేదు, ఫోన్ ట్యాపింగే జరగలేదు. కాబట్టి ఏం తేల్చుకోలేక ఇవాళ హరీష్ రావు గారి మీద కేసు పెట్టిండ్రు. అధికారంలో వచ్చిన వెంటనే మరి కాళేశ్వరం మీద మరి అనేక అవినీతి ఆరోపణలు చేసిండ్రు. దాని మీద కమిషన్ వేసిండ్రు. ఆ కమిషన్కు ప్రజల సొమ్ము దుర్వినియోగమైంది, కమిషన్ ఏం తేల్చలేదు అని చెప్పి ఆఖరణ ఏం చేయలేక సిగ్గుపోతుందని సిబిఐకి ఇచ్చిండ్రు. మరి ఆ సిబిఐ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదంటే అందులో ఏం లేదు. ఆ రోజు మీరు కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేకపోయినరు. తర్వాత మరి ఈ ఫార్ములా
కారు రేసులో కేటీఆర్ గారు తప్పు చేసిందని ఏసీబీకి ఇచ్చిండ్రు. అక్కడ అవినీతి జరిగింది లేదు, మరి కావాలని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ నికార్సైన బీఆర్